నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కిషన్ రెడ్డిపై పొన్నం ఫైర్. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటున్నారనే అభియోగం. ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్. భారీ బందోబస్తు మధ్య ఏర్పాట్లు. సిపిఎం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేవని ధ్వజం. హైదరాబాద్ నారపల్లి నందనవనం పార్క్ లో ఆరోగ్య రన్. 2K, 5K, 10K, 21K రన్ నిర్వహించిన రాచకొండ రన్నర్స్. డీటెయిల్స్ చూస్తే నేటి ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ భారీ బందోబస్తు మధ్య 530 మంది పోలీసులు సిబ్బంది, ఎస్పీ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో మొదలైన ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్. మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ ఫలితాలు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ముందంజ. PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి 6700, UTF అభ్యర్థి నర్సిరెడ్డి 4778, స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ 4421, స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్ 3216, బీజేపీ అభ్యర్థి నరోత్తం రెడ్డి 2347 సాధించారు. కోటా నిర్ధారణ చేసే ప్రక్రియ నడుస్తా ఉంది. టోటల్ 200 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన 25 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ అబ్జర్వర్ గారు కూడా దాన్ని పరిశీలించారు. అభ్యర్థులు వారి ఎలక్షన్ అలౌ చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఇప్పుడు 8వ రౌండ్ ఇప్పుడు నడుస్తూ ఉంది. 176 పోలింగ్ స్టేషన్స్ వరకు ఆ లెక్కింపు అయింది. బహుశా ఇంకా 30-35 నిమిషాల్లో ఫస్ట్ వ్యాలిడ్ ఓట్ అనేది కూడా నిర్ధారణ చేయడం జరుగుతుంది. వ్యాలిడ్ ఓట్ నిర్ధారణ చేసినాక మేము ఎనెక్షర్ 12Dలో ఎన్ని వ్యాలిడ్ ఓట్స్ అనేది మేము ఎన్నికల సంఘాలకి నివేదిక పంపిస్తాము. ఇక్కడ ఉన్న అభ్యర్థులు వారి ఎలక్షన్ ఏజెంట్స్కి కూడా తెలియజేస్తాము. వ్యాలిడ్ ఓట్స్ నిర్ధారణ చేసిన అంటే టోటల్ ఓట్స్ మైనస్ ఇన్వాలిడ్ ఓట్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్ డివైడెడ్ బై 2+1 అనేది కోటా. మనం ఫస్ట్ రౌండ్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ లెక్కింపు చేసేటప్పుడు ఈ కోటా 19 మందిలో ఎవరైనా సాధించగలిగితే వాళ్ళకి మేము విన్నర్ అనేది అనౌన్స్ చేస్తాము. ఆ పరిస్థితి లేకపోతే మళ్ళీ ఎలిమినేషన్కి పోతాము. ఎలిమినేషన్కి పోయే క్రమంలో ఫస్ట్ రౌండ్లో సాధించిన ఓట్స్ని మేము ఒరిజినల్ ఓట్స్ అంటాము. ఒరిజినల్ ఓట్స్ ఎందుకంటే ఏదైనా డ్రా అయింది అనుకో, సో అలాంటివి పరిస్థితిలో ఒరిజినల్ ఓట్స్కి ఎక్కువ విలువ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ ఒరిజినల్ ఓట్స్ లెక్క టాలీ చేసినాక ఎవరైతే అంత తక్కువ ఓట్స్ సాధించారో ప్రిఫరెన్స్ ఎవరికైతే పడిందో తన అభ్యర్థిని అవుట్ ఆఫ్ ద 19 స్టేట్ని కూడా యాజ్ అ స్టాట్యుటరీ పేపర్గా భద్రపరిచేయడానికి మాకు సెపరేట్ టీమ్ ఉంది. ప్రతి ఒక్క రౌండ్ తర్వాత టాబ్యులేషన్ కోసం కౌంటింగ్ సూపర్వైజర్ ప్రత్యేకంగా వచ్చి టాబ్యులేషన్ టీంలో కౌంటింగ్ సూపర్వైజర్ సంతకంతో మాకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రక్రియ మొత్తం. సూర్యాపేటలో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, జులకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేవని, సబ్సిడీలు కుదించి సంక్షేమ పథకాలకు కేంద్రం కోత పెట్టిందని అన్నారు. ఏ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని, బడ్జెట్ పునఃసమీక్షించి రాష్ట్రానికి నిధుల కేటాయింపు పెంచాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలు నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 50,65,000 కోట్ల రూపాయలలో రాష్ట్రానికి కేటాయింపులు పూర్తిగా అన్యాయంగా జరిగాయి. అలాగే ఇక్కడ ఉండేటటువంటి రైతాంగానికి, కార్మికులకు, కూలీల యొక్క సంక్షేమానికి నిధుల కేటాయింపు, సబ్సిడీల కుదింపు జరిగింది.
దళిత గిరిజన బలహీన వర్గాలు మైనార్టీలకు సంక్షేమ పథకాల నిధులు కూడా కోత పెట్టారు. మన రాష్ట్రం నుండి రూపాయ కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్తే మనకి 25 పైసల చొప్పున మాత్రమే పంపిణీ జరుగుతుంది. తీవ్రమైనటువంటి అన్యాయం. ఈ రాష్ట్రానికి కేటాయింపుల్లో ప్రాజెక్టులకు కనీసం ఏది జాతీయ హోదా ప్రకటించలేదు. పాలమూరు రంగారెడ్డి గాని, అట్లాగే కాళేశ్వరం గాని, అట్లాగే రైల్వే కోచ్లకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి నిధులు కేటాయింపులు చేయలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు కేటాయింపులు చేయలేదు. అలాగే విద్య వైద్య రంగాలకు మొత్తం ప్రైవేట్ రంగానికి ప్రోత్సహించేటట్టుగా నిధుల కోత పెట్టింది. రైతుల సబ్సిడీలు దాదాపు 10,000 కోట్ల రూపాయలు తగ్గించారు. ఎరువుల మీద సబ్సిడీ 11,000 కోట్లు తగ్గించారు. ఉపాధి కూలీలకు 85,000కే కుదించారు. అది 2.5 లక్షల కోట్ల అవసరం ఉంటే, అట్లాగే ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ సమస్య పరిష్కరించేటటువంటి కేటాయింపులు ఏవి ఈ బడ్జెట్ లో లేవు. అందుకే ఈ బడ్జెట్ ను పునఃసమీక్షించాలా, అట్లాగే నిధుల కేటాయింపు అనేటటువంటిది పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ ఎంపీలంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి కేటాయింపులు పెంచేటట్టుగా చర్యలు తీసుకోవాలా, లేకపోతే రాజీనామా చేయాలని చెప్పి 8 మంది ఎంపీలని, అలాగే 2 మంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల ప్రాజెక్టులు రాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నట్లు తమకు సమాచారం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డిపై మంత్రి నిప్పులు చెరిగారు. బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ బినామీగా కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు ఎందుకు కార్యరూపం దాల్చడం లేదో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. కేంద్రం నుండి తెలంగాణకు నిధులు రాబట్టడంలో కిషన్ రెడ్డి స్టాండ్ లేదని, పక్క రాష్ట్ర మంత్రిని తీసుకువచ్చి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చావని కిషన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కిషన్ రెడ్డితో తాము కూడా కలిసి వస్తామని, కానీ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడ్డం సరికాదన్నారు. కులగణన రీసర్వేకు సంబంధించి గత నెల 16వ తేదీ నుంచి 28 వరకు అవకాశం ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా, మంత్రులుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రావలసినటువంటి అభివృద్ధి భాగస్వామ్యము తెలంగాణకు రావాల్సినటువంటి మొత్తానిగా 15 నెలల తెలంగాణలో అనేక కార్యక్రమాలకు ప్రధానమంత్రి గారు వివిధ మంత్రులు హామీలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చకపోవడానికి లేదా సమాచారం ప్రకారంగా కిషన్ రెడ్డి గారు ఈ అభివృద్ధికి అడ్డంకిగా నిలుచొని తెలంగాణ అభివృద్ధికి రాకుండా ఉండేటువంటి ప్రయత్నంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తా ఉన్నాడు. కేంద్ర మంత్రి, తెలంగాణ బిడ్డలతో ఎంపిక కాబట్టినటువంటి మంత్రి తెలంగాణకు సంబంధించి వరంగల్ ఎయిర్పోర్ట్ తెస్తే నేను తెచ్చినా అని చెప్పుకునే దమ్ము లేక ఆ మంత్రిని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ రావడానికి సహకారం చేశారని చెప్తున్నాడు. రాని వాటన్నిటికీ కిషన్ రెడ్డి కారణం అని కూడా చెప్పాలి ఆ మంత్రి గారు. కిషన్ రెడ్డి గారు వాస్తవంగా ముందటి నుంచి కూడా నేను చెప్తున్నది, ఆయన బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ బినామీగా బీజేపీ అధ్యక్షుడు అయినాడు. ఇవాళ కూడా కేసీఆర్ గారి ఆలోచన మేరకు మాత్రమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాడు. ఆయన రిప్రజెంట్ చేస్తున్న హైదరాబాద్కు సంబంధించి కూడా ఏం నిధులు తీసుకురాలే. ఇవాళ కూడా కిషన్ రెడ్డి గారు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేసినట్టుగా మీరు నిజంగా అడ్డుకోనట్టయితే ఆ ప్రాజెక్టులు ఎందుకు కార్యరూపం దాలుస్తలేవు? గతంలో కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నటువంటి అన్ని మిగతా కార్యక్రమాలకు సంబంధించి మీ అలసత్వము, మీ యొక్క ఆక్రోశం వల్ల అయ్యో నేను తేలేకపోతే ఇప్పుడు వీళ్ళెట్లా తెచ్చుకుంటారు, రేవంత్ రెడ్డి గారు హయాంలో అభివృద్ధి ఎట్లయితుంది, కేసీఆర్ హయాంలో గాంధీ అనేటువంటి అక్రోశ్ తోటి మీరు తెలంగాణకు రావాల్సిన అభివృద్ధి కోసం కొట్లాడాల్సినటువంటి కేంద్ర మంత్రి బాధ్యతను వదిలిపెట్టి వాటికి అడ్డంకు తగ్గుతారు. నేను అడుగుతాను, ఇలా ఎయిర్పోర్టుకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఎన్నడైనా కేంద్ర మంత్రిగా ఎయిర్పోర్ట్ కావాలని ఉదయం నుంచి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోందని కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా అన్నారు. 50 ఓట్లు కలిపి ఒక కట్టగా విభాగం చేశారని తెలిపారు. పోస్ట్ బ్యాలెట్స్ ఓట్ల లెక్కింపు ఆల్రెడీ స్టార్ట్ అయిందని వెల్లడించారు. 2,41,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. కోటప్పకొండ తిరునాళ్లకు గ్రాడ్యుయేటర్స్ అందరూ ఇంటికి రావడంతో తమ ఓటు హక్కు అధికంగా ఉపయోగించుకున్నారని అన్నారు. ఉదయం 8 గంటలకి
కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి ఓట్లన్నింటినీ కూడా 50 వరకు ఒక కట్టగట్టి అన్నింటినీ మళ్ళీ ఒక చోట చేస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ 5వ రౌండ్ కంప్లీట్ అయింది. 1.5 hours అయింది. అంటే మనం ఒక 30% అని అనుకుంటే ఇది కంప్లీట్ అయ్యేటప్పటికే ఇది టేక్స్ ఆల్మోస్ట్ 3.5 hours అయిద్దని నేను అనుకుంటా ఉన్నాను. ఆల్మోస్ట్ 9:45 అయింది. ఇది ఈ రకంగా కంటిన్యూ అయితే దాదాపు 2 o'clock వరకు ఇదే అవుతుంది ఎన్నిక. యావరేజ్ చూసుకుంటే 69.56% జరిగింది. ప్రతి ఒక్కరూ పండగ సందర్భంగా ఈ ఓటింగ్ ప్రక్రియ కూడా ఎక్కువ జరగడానికి కారణమైంది. ఎందుకంటే ఈ 2 జిల్లాల్లో కోటయ్య స్వామిని చూడటానికి ఆ రోజు పండగ సందర్భంలో అందరూ గ్రామాలకి రావటం, పట్టణాలకి రావటం, ఆ రకంగా ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరగడానికి కారణమైంది. అయితే ఈరోజు నాకు గొప్ప అదృష్టం ఏంటంటే 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు నాకు ఓటేసినటువంటి సందర్భం. ఇప్పటి వరకు నేను ఒక నియోజకవర్గానికి పరిమితయ్యో ఆ రకంగా ఓట్లు నాకు నియోజకవర్గ పరిధిలో పడితే ఈరోజు నాకు దక్కినటువంటి గౌరవం మరి ఎవరికి దక్కదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఉభయ కృష్ణా గోదావరి జిల్లాలను చూసుకున్నా, ప్రత్యేకంగా నాకు గుంటూరు కృష్ణా జిల్లాలో ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీలో నాకు జరిగినటువంటి గౌరవం ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఓటేయటం, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారు ఓటేయటం. అందుకనే ఈ రోజున వారు ఓటేసిన సరళి మనం గమనించినట్లయితే అప్పుడు వరకు జరిగినటువంటి పర్సంటేజ్ ఒక రకంగా అయితే వారు ఓటేయంగానే ప్రతి వాళ్ళు మనం కూడా ఓటర్లో ప్రభావితమైనటువంటి పరిస్థితి. అయితే దురదృష్టం, ఏదైనా గుడ్డగాల్చి అవతల వాడి మీద ఎంత కొంత వేస్తే ఎంతో కొంత మసాంటికి పోదా అని చెప్పే భావంతో మాట్లాడే మాటలు ఇవాళ మరి ఎంతవరకు సమంజసం నాకైతే తెలీదు. వాళ్ళ మాటలు వాళ్ళకే వదిలేస్తాను. నేనేం దాని గురించి నేను టచ్ చేయను. ఎందుకంటే ఈరోజు ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి సహకరించినటువంటి యంత్రాంగానికి, పోలీస్ యంత్రాంగానికి, అదేవిధంగా కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి, మరి ముఖ్యంగా కూటమి నాయకత్వానికి, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి, జనసేన నాయకత్వానికి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. కోనసీమ తిరుమలలో భక్తుల సందడి చేశారు. ఒక్కరోజే 50,575 రూపాయల ఆదాయం సమకూరింది. తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 7 వారాల నోము ఆచరించే భక్తులు భారీ సంఖ్యలో వచ్చారని ఈవో డిప్యూటీ కమిషనర్ చెప్పారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు అన్నప్రసాదం, పిల్లలకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేయడం చేశామని తెలిపారు. This request is regarding the central government initiative of developing the 100 coastal fishermen villages as climate resilient coastal fishermen villages. మత్స్యకారులకు అండగా నిలవాలని కర్రి పద్మశ్రీ పిలుపునిచ్చారు. శాసనమండలి సభలో 22 నవంబర్ 2024న మత్స్యకార గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పినట్లు గుర్తు చేశారు. తన గళాన్ని వినిపించడం ద్వారా ఇవాళ మంత్రి నారాయణ శాసనమండలిలో 30 కోట్ల మత్స్యకార గ్రామాల అభివృద్ధికి మంజూరు చేశారని తెలిపారు. మంత్రి నిధులు మంజూరు చేయడం పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం, CRCFC పథకాల ద్వారా మత్స్యకార గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని పద్మశ్రీ వెల్లడించారు. Initiative of developing the 100 coastal fishermen villages as climate resilient coastal fishermen villages, Adhyaksha, under the CRCFV
under Pradhan Mantri Matsya Sampada Yojana. On the occasion of the 4th anniversary of Pradhan Mantri Matsya Sampada Yojana, the Department of Fisheries, Government of India has launched National Fisheries Digital Platform (NFDP) under the Pradhan Mantri Matsya Kisan Samriddhi Sah Yojana on 11th September 2024. The objective of NFDP is to create a centralized registry of fishers and fish farmers, fish workers, vendors and processors, including micro and small fisheries and aquaculture enterprises and other stakeholders. The coastal fishermen villages offer great scope for economic activities in fisheries and aquaculture, mariculture, coastal tourism and create revenue, employments, livelihoods, opportunities to about 5 million marine fishers living in the coastal villages. Besides supply of natural and cheap protein for majority of coastal population, considering such important role played by the coastal fishermen villages, it is decided in the Department of Fisheries, Ministry of Fisheries, Animal Husbandry and Dairying, Government of India to develop existing 100 coastal fishermen villages, CFVs situated close to the coastline, covering all 9 coastal states and 4 union territories as climate resilient coastal fishermen villages. Uppada Konpapeta villages ni ఈ 15 villages లోని ఇంక్లూడ్ చేసుకోమని అధ్యక్ష. అలాగే ఇన్ కేస్ ఎక్కువ నెసెసిటీ మనకు ఉండి అదర్ స్టేట్స్ నుంచి కానీ అప్లై చేసుకోకపోతే ఇంకా విలేజెస్ కూడా మనం రిఫర్ చేయడం ఉంది. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ సత్యసాయి జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. చెర్లోపల్లి, పత్తికొండపల్లి సరిహద్దులోని కొండ ప్రాంతాల్లో పేకాట రాయులను అరెస్ట్ చేశారు. 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10 బైకులు, 81,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ నేపథ్యంలో రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో నారపల్లి నందనవనం పార్క్లో ఆరోగ్య రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2K, 5K, 10K, 21K పరుగు పందాలు నిర్వహించారు. విజయవంతంగా పరుగు పూర్తి చేసిన వారికి మెడల్స్ అందించి సత్కరించారు. పరుగు పందాల్లో విద్యార్థులు, యువకులు, మహిళలు, సీనియర్ సిటిజన్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. రన్నర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ వరంగల్ హైవేలో నందనవనం పార్క్లో ఇంత అద్భుతంగా రన్ చేశారు. అది అన్ని రకాలుగా 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 21 కిలోమీటర్ హాఫ్ మ్యారథాన్ కూడా ఉందన్నమాట దీంట్లో. ఇది చాలా అద్భుతమైన ఆలోచన అండ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈ రన్. ఇలాంటి రన్స్ ఎన్నో కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడులాగా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వాటి వలన జనాలు చనిపోవట్లేదు. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జీవన శైలికి సంబంధించిన రుగ్మతులు ఎక్కువైనాయి అన్నమాట. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఊబకాయం, ఒబిసిటీ. ఇలాంటి రన్స్ అంటే ఇది రన్ అనేది ఒక్కరోజే కాదు, ఇది నిరంతరం ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. రన్ ఎవ్రీడే రన్ చేయాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అది మెయిన్ సారాంశం అనమాట. ఎందుకంటే ఇలా రన్ చేస్తాం వల్ల వెయిట్ నియంత్రించుకోవచ్చు, ఒబిసిటీ రాకుండా చూసుకోవచ్చు. దీనివల్ల అదర్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకా ఈవెన్ ఈ హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్ కూడా ఒక రకంగా చాలా వరకు, ఎస్పెషల్లీ ఉమెన్స్ క్యాన్సర్స్ కూడాను ఈ ఊబకాయం, ఈ లైఫ్ స్టైల్కి సంబంధించిన క్యాన్సర్, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రతి 28 మంది స్త్రీలలో ఒకళ్ళకి వస్తుందన్నమాట. సో వీటికి స్త్రీలందరూ అప్రమత్తంగా డెఫినెట్గా స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే ఇంతమంది రన్నర్స్లో కూడా ఇప్పుడు హ్యాపీ దట్ చాలా వరకు ఒక 20-30% అన్న లేడీస్ ఉన్నారు. కొంచెం లేడీస్లో రన్నింగ్ రేట్ కూడా తక్కువే. ఎందుకంటే చాలా వాళ్ళు అనుకుంటే ఇంట్లో పనులు చేస్తాము, రన్నింగ్ అవసరం లేదు అనుకుంటారు. అలా కాదు, లేడీస్ కూడా వ్యాయామం అవసరమే. వాళ్ళు కూడా వెయిట్ నియంత్రించుకోవటానికి హెల్దీగా ఉండటానికి వ్యాయామం చేసుకోవాలి. అలానే వాళ్ళ ఆరోగ్యకరమైన అలవాట్లు స్త్రీల నుంచే వస్తాయి. ఎందుకంటే స్త్రీలే ఇల్లంతా చూసుకుంటారు కాబట్టి పిల్లలు కూడా ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లకి.
గుంటూరులో ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోందని కేఎస్ లక్ష్మణరావు అన్నారు. సాయంత్రం వరకు బెండిల్స్ చేస్తారని చెప్పారు. వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లు వేరు చేసి ఉంచుతారన్నారు. రేపు సాయంత్రం వరకు పూర్తిగా కౌంటింగ్ కేంద్రంలో అన్ని రకాల పనులు పూర్తవుతాయని వెల్లడించారు. 27న అధికార పక్షం చేసిన అరాచకాలు ఎన్నికల సంఘానికి తెలుపుతామన్నారు. పల్నాడులో అనేక రకాలుగా అరాచకాలు సృష్టించారని ఆరోపించారు. ఏసీ కళాశాలలో కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇప్పుడు తొలి దశలో పోలైన ఓట్లన్నింటినీ కూడా 50-50 చొప్పున కట్టలు కడుతున్నారు. ఇది బహుశా సాయంత్రం 4 గంటల దాకా పట్టవచ్చు. ఆ ప్రక్రియ తర్వాత ఇన్వాలిడ్ వ్యాలిడ్ ఓట్స్ని ఇస్తారు. ఈ పోలైన 2,40,000 ఓట్లలో ఏవి ఇన్వాలిడ్, ఎన్ని వ్యాలిడ్ ఉన్నాయో చెప్తుంది. కాబట్టి ఆ వ్యాలిడ్ ఓట్స్లో 50% రావాలి. ఇది రెండో దశ. మూడో దశలో అది లెక్కేస్తారు. ఒకట్లు అంటే నెంబర్ 1 ఎవరికి వచ్చింది అనేది లెక్కేస్తారు. కాబట్టి ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. రేపు మధ్యాహ్నం దాకా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. మరి నేను పీడీఎఫ్ అభ్యర్థిగా అనేక కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ సంగతి మీ అందరికీ తెలిసి 27వ తారీఖున అధికార పక్షం అక్రమాలకు తెరదీసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో మరి పోలింగ్ ఏజెంట్లు లేకుండా చేశారు. నేను ఉదాహరణతో కూడా ఎలక్షన్ కమిషన్కి ఆధారాలతో సమర్పించాను. ముఖ్యంగా ఉద్యోగులు ప్రధానంగా వీళ్ళందరూ కూడా నాకు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. జెన్యూన్గా ఓటింగ్ జరిగినటువంటి ఓట్లన్నింటిలో ఎక్కువ భాగం నాకు పడింది అని భావిస్తూ ఉన్నాను. దీనికి ప్రధానంగా 3 కారణాలు. మొదటి కారణం, ఒక పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను గత 18 సంవత్సరాలుగా ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉండి నిజాయితీగా పనిచేస్తూ అందరి సమస్యల మీద పనిచేయటం. రెండవ కారణం, ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు. డిఎస్సి మీద మొదటి సంతకం అన్నారు. ఆ నోటిఫికేషన్ వస్తుందో రాదో కూడా తెలియదు. సంతకం చేశారు కానీ తెలియదు. గ్రూప్ 2 అభ్యర్థుల్ని పరీక్ష వాయిదా వేస్తామని మోసం చేయటం అనేది జరిగింది. ఇలాంటి అనేక అంశాల వల్ల నిరుద్యోగుల్లో, రైతాంగంలో పెద్ద ఎత్తున అసంతృప్తి వచ్చింది. ఈ అసంతృప్తి వలన కూడా వేలాది మంది నాకు ఓటు వేశారని చెప్పేసి భావిస్తారు. తెలుగు సినీ కథా రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ మచిలీపట్నంలో సందడి చేశారు. తాను కథా స్క్రీన్పై మాటలు అందించిన మజాకా సినిమాను ప్రేక్షకులతో కలిసి స్థానిక రేవతి సెంటర్లో చూశారు. థియేటర్కు వచ్చిన ప్రసన్న కుమార్ అభిమానులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. స్మైలీ, మోహన్, అయోధ్య, రామయ్య ప్రసన్న కుమార్కు పూలమాల, శాలువాలతో సత్కరించారు. శివరాత్రికి విడుదలైన మజాకా సినిమాను విజయవంతం చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సినిమా రిలీజ్ అయిన తర్వాత తిరుపతిలో దర్శనం చేసుకోవటం, అక్కడ డైరెక్ట్ గా మచిలీపట్నం రావడం, ఇక్కడ మచిలీపట్నంలో థియేటర్ లో సినిమా చూడటం, ఇక్కడ మీడియా వాళ్ళతో మాట్లాడటం నాకు గత 10 ఏళ్లుగా ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఇక్కడ రావటం, మీ అందరితో మాట్లాడటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ మజాకా సినిమా ఈ శివరాత్రికి సినిమా రిలీజ్ అయింది. ఇది ఫస్ట్ వీకెండ్ నడుస్తుంది. సో చూసిన వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రోజు మచిలీపట్నం నా ఫ్రెండ్స్ తో, నా స్కూల్ ఫ్రెండ్స్ తో, మా అందరితో కలిసి చూడటం ఇంకా సంతోషంగా ఉంది. అండ్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ మన యూత్ ప్రెసిడెంట్, బీజేపీ యూత్ ప్రెసిడెంట్ మన రాము గారు. ఆయన ధమాకా సినిమా నుంచి మాతో పాటు ఎప్పుడు ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ అలాగే స్మైలీ మోహన్ గారు. అండ్ ఇక్కడ మచిలీపట్నం ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి నా కోసం వీడియోలు పెట్టి, నా కోసం మాట్లాడి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇక్కడ మచిలీపట్నం ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒకటి ఉందని దాని గురించి నాకు ఈ మధ్య తెలిసింది. సో నా నెక్స్ట్ సినిమాలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మా సినిమాలో ఈసారి నా బ్యానర్లతో పాటు వాళ్ళ బ్యానర్లు కూడా ఉండేలా చూసుకుంటానని ఖచ్చితంగా అందరూ. అండ్ ఎప్పుడు మా స్కూల్ ఫ్రెండ్స్, మా షరీఫ్ గానీ, టీఎల్ గానీ, మా ఆంజనేయులు గానీ, మా క్లాస్మేట్స్ అందరూ ఎప్పుడు నా సినిమాకి ఇక్కడ ఉండి దగ్గరుండి సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్స్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. 27వ డివిజన్లో పొలిటికల్ హీట్ నెలకొంది. ఫతూలాబాద్ వంతెన వద్ద రోడ్డు నిర్మాణ విషయంలో 27వ డివిజన్ కార్పొరేటర్ రాళ్లకొట్టు రాము, మాజీ కార్పొరేటర్ కాజా మధ్య వాగ్వాదం జరిగింది. గతంలో ఆక్రమణల్లో ఉన్న వైసీపీకి చెందిన షాపులు తొలగించి రోడ్డు నిర్మిస్తుంటే కాజా రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకోవడంతో వార్డు ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.
For bulletin updates, keep watching 4 Sides TV.